హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్కి కానీ మంచిగా డిన్నర్కి కానీ చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే కీమా బాంబినో ప్రిపేర్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది టేస్ట్. అయితే మేము రెగ్యులర్గా సండే రోజు బ్రేక్ఫాస్ట్ కోసం ఈ కీమా బాంబినోని ప్రిపేర్ చేసుకుంటామండి. మంచిగా స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ఒక్కసారి ఈ రెసిపీ మీరు ప్రిపేర్ చేశారంటే రెగ్యులర్గా ఇలాగే కావాలి అంటుంటారు, అంత బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి 3.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ సాజీరా, 2 పెద్ద ఇలాచి, 1/2 టీ స్పూన్ మిరియాలు, 4-5 లవంగాలు, 4-5 ఇలాచి వేసుకొని 2 దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు చిన్న మెంతికూర కూడా వేసేసుకొని ఇప్పుడు ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మెంతికూర మంచిగా ఫ్రై అవ్వాలండి, లేకపోతే చేదొచ్చేస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యేలాగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2-3 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న 300 గ్రామ్స్ కీమాని వేసేసుకొని ఇప్పుడు ఈ కీమా అంతా కూడా ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ టైంలో సాల్ట్ వేసుకోవడం వల్ల కీమాలో ఉన్న వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది, మనకి మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. ఇప్పుడు మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 1 కప్పు పాలకూరని సన్నగా తరిగి వేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగేసి పాలకూరని వేసుకున్న తర్వాత ఇప్పుడు కీమాలో కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని పూర్తిగా పాలకూర అంతా కూడా మగ్గే వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మంచిగా ఉడికిపోయి ఆయిల్ తేలేటప్పుడు 1/2 కప్పు పుదీనాని సన్నగా తరిగి వేసేసుకొని ఇప్పుడు ఈ పుదీనా అంతా కూడా కీమాలో కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కీమాలో ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోయి పాలకూర అంతా కూడా మంచిగా మగ్గిపోయింది కదండి. ఈ టైంలో ఆయిల్ తేలినప్పుడు 2 టీ స్పూన్ల కారం వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసి పూర్తిగా ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు మంచిగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఆయిల్ అనేది తేలుతుంది. ఈ టైంలో మనం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1.5 కప్పు వాటర్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనకి కర్రీ అనేది కొంచెం ఉడకపడుతుంది కదండి. ఆ టైంలో కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టేసి అదే మీడియం ఫ్లేమ్లో 3 విజిల్లు రానివ్వాలి. మనకి కీమా అనేది చక్కగా ఉడకాలి అని అంటే మనం ముందుగా ఒక 3 విజిల్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడు పూర్తిగా ఆవిరి అనేది పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి చూస్తే మనకి కర్రీ అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు కొంచెం లిక్విడ్ లాగా ఉంది కదండి, అదే ఫ్లేమ్ని అలాగే ఉంచుకొని ఇప్పుడు మనకి ఈ కీమాలో ఒక 1/2 కప్పు వరకు వాటర్ అనేది ఉంటుంది. కొంచెం జ్యూసీగా ఉంది కదండి, ఇందులో వాటర్ అనేది మనం లెక్కలాగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు కర్రీలో ఉన్న 1/2 కప్పు వాటరు తర్వాత ఇంకొక 1.5 కప్పు వాటర్ని వేసుకుంటే మనకి 2 కప్స్ లాగా కౌంట్ అవుతుంది. తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి, 1.25 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనం ఉప్పు కారాలనేటివి కర్రీలోనే వేసుకోవాలండి. బాంబినో వేసుకున్నప్పుడు దానికి కూడా ఉప్పు కారాలు అనేవి పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు అలా వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అన్ని మరిగేటప్పుడు ఇందులోకి 2 కప్పుల ఫ్రైడ్ బాంబినో వేసుకోవాలి. మనకు మార్కెట్లో దొరుకుతాయి కదండి. ఈ ఫ్రైడ్ బాంబినో వేసుకుంటే ముద్దలాగా అవ్వకుండా పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇలా బాంబినో వేసుకొని బాగా కలుపుకొని కొంచెం దగ్గరగా అయిన తర్వాత చేతి నిండుగా కొత్తిమీర తీసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత
ఇప్పుడు ఉప్పు అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. నేనైతే కరెక్ట్గానే వేశాను. ఒకవేళ తక్కువ ఉంటే ఈ టైంలో వేసుకొని మూత పెట్టుకొని దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి. చేసుకొని అడుగనేది అంటకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పటికే మనకి పూర్తిగా పొడి పొడిగా అయిపోయింది కదండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటు పూర్తిగా సిమ్లోనే మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన కీమా బాంబినో రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి బ్రేక్ఫాస్ట్కి ఇది ట్రై చేయండి మీరు. సండే రోజు స్పెషల్గా చాలా బాగుంటుంది. అందరికీ నచ్చుతుంది. ఇంటిల్లిపాది కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నచ్చిందా అండి కీమా బాంబినో? మేము చేసుకునే పద్ధతి ఇలా ఉంటుందండి. ఒక్కసారి ప్రాసెస్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేఖస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.